హలో ఫైనాన్స్ పీపుల్, నేను మీ సిఏ మంజునాథ్. సో మీ అందరికీ క్రిప్టో కరెన్సీ అంటే ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ నాకు బాగా తెలుసు. సో మరి అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లో జరిగిన అతిపెద్ద స్కామ్ గురించి మనం తెలుసుకోకపోతే ఎలా? సో కంప్లీట్గా ఈ వీడియోలో సో కాల్డ్ క్రిప్టో క్వీన్ అని పిలువబడే రుజా ఇగ్నతోవా అనే పర్సన్ ఇంటర్పోల్ వాళ్ళు రెడ్ నోటీస్ ఇష్యూ చేశారు. అలాగే యుఎస్ ఎంబసీ వాళ్ళు ఈమె అరెస్ట్కి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చాలు $50 lakhs రివార్డ్ ఇస్తామని చెప్పారు. అలాగే FBI వాళ్ళు వరల్డ్ మొత్తంలో టాప్ 10 వాంటెడ్ లిస్ట్లో ఈమె పేరు పెట్టారంటే ఈమె ఏ రేంజ్లో ఇన్వెస్టర్స్ని ఫ్రాడ్ చేసిందో అర్థం చేసుకోండి. సో ఈ వన్ కాయిన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ స్కామ్ లైక్ క్రిప్టో కరెన్సీ లాగా స్టార్ట్ అయ్యి మల్టీ లెవెల్ మార్కెటింగ్, పిరమిడ్ లెవెల్ మార్కెటింగ్, సో ఇలా స్టార్ట్ అయ్యి లాస్ట్కి క్రిప్టో క్వీన్ అని పిలువబడే ఒక లేడీ వరల్డ్ వైడ్లో ఉన్న ఇన్వెస్టర్స్ మొత్తాన్ని ఎలా డిఫ్రాడ్ చేయగలిగింది అన్న పాయింట్లో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నాకు తెలిసి తెలుగులో ఈ స్కామ్ రిలేటెడ్గా కంప్లీట్ వీడియో ఎక్కడ లేదు. సో కంప్లీట్గా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే మళ్ళీ ఎప్పుడు చెప్పేదే, సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లేకపోతే కంటెంట్ బాగుంది అనిపించినా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వన్ కాయిన్ అనే కంపెనీ 2014లో రుజా ఇగ్నతోవా అలాగే కర్ల్ సెబెస్టియన్ గ్రీన్వుడ్ అనే ఇద్దరు పర్సన్స్ కలిపి స్టార్ట్ చేశారు. సో వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ మెయిన్ స్లోగన్ ఒకటే, బిట్ కాయిన్ కిల్లర్. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ 10-15 ఇయర్స్లో బిట్ కాయిన్ అనేది అసలు ఉండదు. సో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే మేము బిట్ కాయిన్ కంటే చాలా సేఫెస్ట్, బిట్ కాయిన్ కంటే చాలా ట్రస్ట్ వర్తీ, అలాగే బిట్ కాయిన్ కంటే చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్పారు అన్నట్టు వీళ్ళు. సో వీళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము బిట్ కాయిన్కి కంప్లీట్గా అగెనిస్ట్, బిట్ కాయిన్ని తొక్కడానికే మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసాం అన్న పాయింట్లో వాళ్ళు ఓపెన్గా చెప్పారు. సో వన్ కాయిన్ ఇంట్రడ్యూస్ అయ్యే టైంకి మార్కెట్లో 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే అప్పటికి బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి 10 times, 50 times, 100 times ప్రాఫిట్ వచ్చి చాలా హ్యాపీగా ఉన్న ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఇంకో టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే నేను బిట్ కాయిన్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు, బిట్ కాయిన్ని ఎందుకు నమ్మలేదు, నేను అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే నేను కూడా వీళ్ళలాగా ఆ రేంజ్లో రిటర్న్స్ వచ్చాయి కదా అని బాధపడే ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ఈ వన్ కాయిన్ అనే వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేసింది ఎవరిని అంటే ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే నేను బిట్ కాయిన్లో పెట్టుంటే బాగుండేది, నేను కూడా ఆ రిటర్న్స్ పొందుంటే బాగుండేది అని ఒక స్టేజ్ ఆఫ్ హెలిజినేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేస్తూ ఈ వన్ కాయిన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఈ వన్ కాయిన్ వాళ్ళు కూడా ఊకే బిట్ కాయిన్ కిల్లర్, లేకపోతే మేము బిట్ కాయిన్కి అగెనిస్ట్, లేకపోతే బిట్ కాయిన్ డిస్ట్రాయ్ చేస్తామన్న పాయింట్లో ఊకే బిట్ కాయిన్ అనే వర్డ్ని ప్రొపగేట్ చేయడం వల్ల సో అందరి మైండ్లో ఒకటే వచ్చింది, వన్ కాయిన్ అనేది నెక్స్ట్ బిట్ కాయిన్. సో కాబట్టి నేను ఈ ఛాన్స్ని మిస్ చేసుకుంటే నేను మళ్ళీ నా లైఫ్లో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని కోల్పోతాను అన్న పాయింట్లో ఎగబడి వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేది. లైక్ ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లైక్ ఏవైతే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మనకి ఏదైతే కాయిన్ కావాలో అది కొనేసుకుంటాం. బట్ ఈ వన్ కాయిన్కి వచ్చేసి ఏంటంటే ఓనర్స్ వాళ్ళే చెప్పారు, అంటే ఈ వన్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏం ప్రొసీజర్ ఏంటంటే లైక్ మీరు మా వెబ్సైట్కి రావాలి, మా వెబ్సైట్లో కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మీరు ఏదో ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ సపోజ్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే లైక్ 100 euros నుంచి స్టార్ట్ చేసి €1,00,000 కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీ స్తోమతకి తగ్గట్టు మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో దానికి తగ్గట్టు ప్యాకేజెస్ కొనండి. ప్యాకేజ్లో ఏమొస్తుందంటే 2 items వస్తాయి. ఒక ఐటమ్ వచ్చేసి ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా మీకు ఏదైతే ఎడ్యుకేషన్ కావాలో, అంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ ఏవైతే కావాలో, అంటే మీకు దీని మీద గ్రిప్ రావాలంటే మీరు ఏం వీడియోస్ చూడాలో అలాంటి వీడియోస్ కొనిస్తారు. దాంతోపాటు కొన్ని టోకెన్స్ ఇస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక ₹100 ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఒక 20-30 రూపీస్కి ఈక్వల్గా కొన్ని వీడియోస్ ఇస్తారు, ఎడ్యుకేషనల్ వీడియోస్ అని చెప్పారు వీళ్ళు. ఏంటంటే క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా మీకు కంప్లీట్గా తెలియాల్సింది, అది ఎట్లా వర్క్ చేస్తుంది, ఎంత సెక్యూర్డ్ ఏంటి అన్నది మీకు తెలియాలి కాబట్టి దాని రిలేటెడ్గా ఎడ్యుకేషనల్ వీడియోస్ కొన్ని. అది కాకుండా మిగిలిన 60-70 రూపీస్ ఏదైతే ఉందో దాని వర్త్ టోకెన్స్ ఇస్తాం. ఈ టోకెన్స్తో మీరేం చేసుకోవాలబ్బా అంటే ఈ టోకెన్స్ యూజ్ చేసి ఇంకో మీకు ప్లాట్ఫామ్ చెప్తాం, ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు ఈ వన్ కాయిన్స్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఈ టోకన్స్ యూజ్ చేసి ఆ వన్ కాయిన్స్ కొనండి. వన్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్గా కాకుండా లైక్ సమ్ ఇండైరెక్ట్ వే తోటి వీళ్ళు టోకెన్ సిస్టమ్ అని పెట్టి దాని ద్వారా కొనాలి అన్న పాయింట్లో వీళ్ళు లైక్ డిజైన్ చేశారు అన్నట్టు. ఈ ప్రాసెసే కొంచెం డౌట్గా ఉంది, బట్ స్టిల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే సో ఎగ్జిస్టింగ్ మెంబర్స్కి ఇంకొక యాడెడ్ బెనిఫిట్ అని చెప్పారు. సో ఎలా అంటే సో మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే
సో ఎవరైనా సరే ఈ ప్రీమియం ప్యాకేజెస్ లైక్ ఏదైతే ప్యాకేజెస్ ఏవైతే వీళ్ళు అమ్ముతున్నారో సో ఆ ప్యాకేజెస్కి సబ్స్క్రైబ్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తే, లైక్ సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఎక్స్ అనే పర్సన్, సో అతన్ని జాయిన్ చేయించారు. సో సపోజ్ ఆయన 200 రూపీస్ పెట్టి ఒక ప్యాకేజ్ కొన్నాడు అనుకోండి. సో మీ ద్వారా వచ్చాడు కాబట్టి, రెఫరల్గా వచ్చాడు కాబట్టి, సో ఆయన పెట్టే ఇన్వెస్ట్మెంట్లో సమ్ ప్రపోర్షన్ మీకు టోకెన్స్ లాగా యాడ్ అవుతుంది. సో మీరు ఈ టోకెన్స్ని ఏం చేయొచ్చు, సేమ్ సో 1 కాయిన్స్ కొనడానికి యూజ్ చేయొచ్చు. సో రెఫరల్ వేలో కూడా మీరు ఇంకొక పర్సన్స్ తీసుకొస్తే లైక్ మీకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా టోకెన్స్ యాడ్ చేసి 1 కాయిన్స్ మీరు ఎక్కువ కొనొచ్చు అన్న పాయింట్ మోటివేషన్ తీసుకొచ్చి జాయిన్ చేసేలాగా చూసారన్నట్టు. సో మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇది ఒక పిరమిడ్ లెవెల్ మార్కెటింగ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ అప్పటికి ఇన్వెస్టర్స్ ఏం వినలేదు, లైక్ ఇంకా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు అప్పటికి. సో 1 కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో అన్నదానికి ఒక ప్రొసీజర్ చెప్పారు. అలాగే ఫర్ సపోజ్ మీ వ్యాలెట్లో సపోజ్ ఒక 101 కాయిన్స్ ఉన్నాయి, మీరు వాటిని అమ్మాలనుకుంటున్నారు. సో అది ఎట్లా అని అడిగితే సో దానికి కూడా ఒక ప్రాసెస్ చెప్పారు. ఏంటంటే సో బయట మేమే కొన్ని ఎక్స్చేంజెస్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టాం, లైక్ మా ప్రైవేట్ ఎక్స్చేంజెస్, లైక్ సపోజ్ మీరు మనీ ఎక్స్చేంజ్ అనుకోండి. సో అలాంటి ఎక్స్చేంజెస్ మేము పెట్టాము, 1 కాయిన్ ఎక్స్చేంజ్ అది. సో మీరు ఏ రోజైతే మీ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ మీరు అమ్మేద్దాము, పార్షల్ కావచ్చు లేకపోతే ఫుల్ కావచ్చు, సో మీరు అమ్మేద్దాం అనుకున్నారో మా ఎక్స్చేంజ్ దగ్గరికి రండి. సో యాజ్ ఆన్ డేట్ ఏదైతే బయట ప్రైస్ ఉందో 1 కాయిన్కి, సో దానికి తగ్గట్టు మేము క్యాలిక్యులేట్ చేసి సెటిల్ చేస్తాం. సో ఇది వీళ్ళు రిడీమ్కి చెప్పిన ప్రాసెస్. సో వీళ్ళు ప్రతిదీ ప్రీ డిఫైన్డ్గా పెట్టారన్నట్టు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా, అలాగే వన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాటిని రిడీమ్ చేసుకోవడం ఎలా. సో ప్రతిదీ ప్రీ డిఫైన్డ్గా పెట్టడం కూడా కొంచెం డౌటే ఉంది. బట్ స్టిల్ ఇన్వెస్టర్స్ అప్పటికి చాలా దారుణంగా నమ్మారు కాబట్టి అదేం పట్టించుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. మరి ఎన్ని లూప్ హోల్స్ ఉన్నా సరే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎందుకంత గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. ఎస్ కరెక్టే. ఎందుకంటే ఆమెకున్న బ్యాక్గ్రౌండ్ అలాంటిది. బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆమెకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఆమెకున్న వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చింది. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే దానికున్న బ్రాండ్ వాల్యూ మనందరికీ తెలిసిందే. సో అలాగే ఆమెకి ఇంటర్నేషనల్ లాలో లైక్ డాక్టరేట్ ఉంది. సో అలాగే మెకెన్సీ అనే ఫేమస్ కంపెనీ నుంచి లైక్ ఆమె ఇంతకుముందు వర్క్ చేసింది అక్కడ. సో మెకెన్సీ అనే కంపెనీ గురించి తెలియకపోతే లైక్ మన అందరికి తెలిసింది కదా, జేపీ మార్గన్, గోల్డ్మ్యాన్ సాచిన్ అంటే ఇలాంటి కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. లైక్ వీళ్ళు మెయిన్గా ఏంటంటే లైక్ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్మెంట్ చేయడం, లేకపోతే ఏదైనా పడిపోతున్న బిజినెసెస్ని మళ్ళీ భూమిలోకి తీసుకురావడం కానీ, లేకపోతే ఏదైనా కొత్త కంపెనీస్ వస్తుంటే వాటిని లైక్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి. సో ఇలాంటి లైక్ గ్రోత్ స్ట్రాటజీ ఓరియంటెడ్ కంపెనీస్ ఇవన్నీ. సో అలాంటి ఒక కంపెనీ నుంచి బయటికి రావడం, ఇలా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బాగా గట్టిగా ఉండడం, సో ఇవన్నీ ఈమె ప్లస్ పాయింట్స్. దాంతోపాటు వీళ్ళు చేస్తున్న మార్కెటింగ్ స్కిల్స్, సో వీటన్నిటికీ ఇన్వెస్టర్స్ పడిపోయి మార్కెట్లో ఎంత డౌట్గా ఉన్నా సరే, ఇలా ఎన్ని లూప్ హోల్స్ ఉన్నా సరే అన్నీ గుడ్డిగా నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అంత బ్రహ్మాండంగా నడుస్తుంది. లైక్ ఇన్వెస్టర్స్ ఎగబడి 1 కాయిన్స్ కొంటున్నారు, లైక్ ప్యాకేజెస్ తీసుకుంటున్నారు, దాని తగ్గట్టు 1 కాయిన్స్ కొంటున్నారు. అలాగే 1 కాయిన్ కంపెనీ కూడా మస్తు బ్రహ్మాండంగా ప్రాఫిట్స్లో నడుస్తుంది, అంత సాఫీగా ఉంది. సో ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏం జరిగింది అన్న పాయింట్ మాట్లాడుకుంటే, సో నార్మల్గా కంపెనీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవు కదా. సో నార్మల్గా కొన్నిసార్లు చేసుకుంటాయి, కొన్నిసార్లు కన్సల్టెన్సీ త్రూ వెళ్తాయి కదా. లైక్ సపోజ్ వాళ్ళ దగ్గర 40 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, 20 ఓన్గా కంపెనీ వెబ్సైట్లో అలా పెట్టేస్తారు, ఇంకో 20 వచ్చేసి కన్సల్టెన్సీకి చెప్తాయి లైక్ మాకు 20 మెంబర్స్ కావాలి. సో లైక్ మీరే స్క్రీనింగ్ చేసి అంత చేసి షెడ్యూల్ చేస్తే మేము ఇంటర్వ్యూస్ చేసి ఫైనల్ చేసుకుంటాం. సో మధ్యలో కన్సల్టెన్సీ టైప్ ఉంటారు. అలాగే ఒక కన్సల్టెన్సీ నుంచి జాన్ జర్క్ అనే పర్సన్కి అక్టోబర్ 2016 ఆ రౌండ్స్లో ఒక కాల్ వచ్చింది. ఏంటబ్బా అంటే లైక్ 1 కాయిన్ అనే కంపెనీకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ లాగా ఈ పొజిషన్కి మాకు రిక్రూట్మెంట్ ఉంది, సో మీకు ఇంట్రెస్టెడ్ అంటే ఓకే డన్. సో ప్యాకేజ్ వచ్చేసి లైక్ 2,50,000 euros, అంటే మన రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు యాన్యువల్ శాలరీ వచ్చేసి 2 crores. అలాగే కంపెనీ కార్ ఇస్తాం, అలాగే కంపెనీ అపార్ట్మెంట్ ఇస్తాం. సో సూపర్, అంత బాగుంది, మనకి డ్రీమ్ జాబ్ అని చెప్పాలి. సో అంతా ఓకే అన్నాడు. సో నా రోల్ వచ్చేసి ఏంటి అని అన్నాడు. సో రోల్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. సో మళ్ళీ ఒక 1-2 days తర్వాత మళ్ళీ కాల్ చేశారు. సో ఏంటి నా రోల్ ఏంటి అంటే, సో నీ రోల్ ఏంటంటే బ్లాక్ చైన్ డెవలప్ చేయాలి అన్నాడు మనోడు. సో ఆల్రెడీ టీం ఉంటుంది కదా, సో టీంతో పాటు నేను లైక్ టీమ్ లీడ్ లాగానో లేకపోతే టీంలో మెంబర్ లాగానో వర్క్ చేయాలి కదా అంటే, నో, బ్లాక్ చైన్ టీం లేదు, బ్లాక్ చైన్కి ఫస్ట్ నువ్వే పర్సన్, సో మొత్తం నువ్వే చూసుకోవాలి, కంప్లీట్గా ఇన్ అండ్ అరౌండ్ బ్లాక్ చైన్ మొత్తం తయారు చేయాలి 1 కాయిన్ కని అన్నారు. సో మనోడు ఒక్కసారిగా ఈ న్యూస్ వినగానే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. లైక్ ఏంటంటే 1 కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ, క్రిప్టో కరెన్సీ వితౌట్ ఏ బ్లాక్ చైన్ అనేది అసలు క్రిప్టో కరెన్సీ కాదు అది. సో 2014లో 1 కాయిన్ స్టార్ట్ అయింది.
సో అక్టోబర్ 2016కి నాకు కాల్ చేశారు, ఇది బ్లాక్ చైన్ డెవలప్ చేయాలని చెప్పేసి. అంటే మరి ఇంత పీరియడ్లో అది అసలు క్రిప్టో కరెన్సీ కాదా? మరి ఇన్ని రోజుల్లో లైక్ వరల్డ్ వైడ్గా ఈ వన్ కాయిన్ కోసం ఇంతమంది ఇన్వెస్టర్స్ ఇంత పెడుతున్నారు, మేము వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశామని చెప్తున్నారు, రిడీమ్ చేశామని చెప్తున్నారు. సో ఇదంతా ఒక స్కాము, లేకపోతే ఇదంతా ఒక ఫ్రాడ్ మనకు అర్థమైంది. సో ఆ టైంకి మనోడు లైక్ ఆన్ ద ఫేస్ చెప్పాడు, సో ఐ రిజెక్ట్ ద ఆఫర్ అని చెప్పాడు. సో వన్స్ ఈ జాబ్ పక్కకు పెట్టేస్తే మనోడు కొంచెం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు, లైక్ ఏం జరుగుతుంది ఏంటి అన్న పాయింట్లో. సో మనోడు కూడా బయట లైక్ అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడు అన్నట్టు. అంటే వన్ కాయిన్ అనేది యాక్చువల్ క్రిప్టో కరెన్సీ కాదు, ఇది ఒక ఫేక్, లేక ఇది ఒక ఫ్రాడ్ అన్న పాయింట్లో బయట అందరికి చెప్పడం స్టార్ట్ చేశాడు. బట్ మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు నమ్మలేదు, ఎందుకంటే అప్పుడున్న దాని బ్రాండ్ వాల్యూ కానీ, లేకపోతే అప్పటికి దానికి ఉన్న మార్కెటింగ్ కానీ, సో దాంట్లో ఆ హైలిజినేషన్లో ఎవరు దాన్ని నమ్మలేదు. బట్ కొంతమంది దాన్ని పట్టుకున్నారు, లైక్ కరెక్టే కదా, ఇది కూడా సంథింగ్ ఏదైనా అయ్యుండొచ్చు అన్న పాయింట్లో కొంతమంది లైక్ దాన్ని కూడా డిగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా డిగ్ చేస్తూ తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎడ్యుకేషనల్ వీడియోస్ లాగా ఏదైతే మనకు అమ్మారో, లైక్ ఫస్ట్ స్టార్టింగ్లో మనం ప్యాకేజ్ కడితే మనకు కొంచెం ప్రపోర్షన్ వీడియోస్, కొంచెం ప్రపోర్షన్ టోకెన్స్ అయితే ఇచ్చారు. సో ఈ వీడియోస్ అవన్నీ కూడా లైక్ ఎక్కడో బయట ఎక్కడైనా వెబ్సైట్లో ఉన్న వీడియోస్ కానీ, లేకపోతే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసి మనల్ని ప్యాకేజ్ రూపంలో ఇచ్చేసారన్నట్టు. అంటే మొత్తం కాపీ కంటెంట్ అన్నట్టు అదంతా. సో ఇది ఒకటి అర్థమైంది. సో దాంతోపాటు వాళ్ళకి ఇంకొకటి ఏం అర్థమైందంటే, సో మన వాళ్ళు ఏదైతే ఎక్స్చేంజ్ నడుపుతున్నారో ఇదంతా కూడా ఒక లైక్ రొటేషన్ బేసిస్లో నడుపుతున్నారు. లైక్ సపోజ్ ఏంటంటే, లైక్ ఇప్పుడు ఒక పర్సన్ 100 రూపాయలు కట్టాడు, 100 రూపాయలు మనతోటి ఉన్నాయి. సో సడన్గా ఇంకో పర్సన్ వచ్చి 10 రూపీస్ కట్టమంటారు, రిడీమ్ చేసుకోవాలనుకుంటాడు అనుకో, ఈ 100 రూపాయల నుంచి 10 రూపీస్ కట్టేస్తున్నారు, వాడిని పక్కకు పంపేస్తున్నారు. తర్వాత ఇంకోటి మళ్ళీ 100 రూపాయలు జాయిన్ అవుతాడు, మళ్ళీ ఇంకోటి ఎవడో మళ్ళీ ఒక 10 రూపాయల కోసం వస్తాడు, మళ్ళీ దీంట్లోంచి ఒక 10 రూపాయలు. అంటే ఇదంతా ఒక రొటేషన్ బేసిస్లో వీళ్ళు ఎక్స్చేంజ్ నడుపుతున్నారన్న పాయింట్ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకో దారుణమైన పాయింట్ వీళ్ళకి ఏం అర్థమైందంటే, ఈ వన్ కాయిన్కి అయితే ప్రైస్ ఫ్లక్చువేషన్ అవుతుందో అది బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది ఓనర్సే అని అర్థమైంది అన్నట్టు. లైక్ ఏంటంటే, అంటే ఏ ప్రైస్కి ఆ వన్ కాయిన్ అనేది రిడీమ్ అవ్వాలి అన్న పాయింట్ వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టుకున్నారు అన్నట్టు. వెనుక అంటే మనకి ఎంత వస్తుంది, రిడీమ్కి వచ్చిన వానికి ఎంత ఇస్తే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ మిగులుతుంది అన్న పాయింట్ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని దా లెక్క ప్రకారమే వీళ్ళు బయట ప్రైస్ చూపిస్తున్నారు అన్నట్టు. బట్ బయట ఉన్న ఇన్వెస్టర్స్కి ఎట్లా కనిపిస్తుంది అంటే, సో బిట్ కాయిన్ ఎట్లయితే ఆటోమేటిక్గా ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుందో ఇది కూడా అట్లనే అవుతుంది అనుకున్నారు. బట్ బ్యాక్గ్రౌండ్లో ఇదంతా నడిపిస్తుంది ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అన్న పాయింట్ చాలా తక్కువ మందికి అప్పటికప్పటికి అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. సో బయట ఇట్లా వన్ కాయిన్కి అగెనిస్ట్గా కొంచెం న్యూస్ రావడం స్టార్ట్ అయింది. సో వన్స్ న్యూస్ రాయడం స్టార్ట్ చేయగానే సో మనలో ఇన్వెస్టర్స్ కొందరు లైక్ రిడీమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎక్కువ మొత్తంలో రిడమ్షన్ జరుగుతుంది కాబట్టి సో మనలో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం తెలివిగా ఏం ప్లాన్ చేశారంటే, సో పర్ పర్సన్కి ఇంత అని లిమిట్ పెట్టారు. అంటే పర్ పర్సన్ లైక్ 1 మంత్లో 2 మంత్లో ఇంత మాత్రమే విత్డ్రా చేసుకోగలడు, అది మళ్ళీ ఆ లిమిట్ రిఫ్రెష్ కావాలంటే మళ్ళీ 1-2 మంత్స్ ఆగాలి అన్న పాయింట్లో చెప్పారన్నట్టు. సో ఇలా లిమిట్ పెట్టి ఒక 1 మంత్స్ 2 మంత్స్ 3 మంత్స్ ఒక 6 మంత్స్ అట్లా నడిచింది. సో అందరు కూడా సరే ఓకేలే ఏదో టైంకి మళ్ళీ మనం తీసుకోగలుగుతాం కదా, సో ప్రస్తుతానికి ఎంత వీలైతే అంత తీసుకుందాం, మళ్ళీ 2-3 మంత్స్ మళ్ళీ లిమిట్ రిఫ్రెష్ అయ్యాక మళ్ళీ తీసుకుందాం అన్న పాయింట్లో ఉన్నారు. బట్ మన వాళ్ళు ఏం చేశారంటే, ఒక 6 మంత్స్ తర్వాత లైక్ మా ఎక్స్చేంజెస్ అన్నీ కొంచెం మెయింటెనెన్స్లో ఉన్నాయి అని బోర్డు పెట్టారన్నట్టు. అంటే అండర్ మెయింటెనెన్స్ అని బోర్డు పెట్టి నడిపిస్తున్నారు, మెల్లమెల్ల నడిపిస్తున్నారు. తర్వాత అసలు అది అండర్ మెయింటెనెన్స్ బోర్డు తీయలేదు, మళ్ళీ ఇన్వెస్టర్స్కి పే చేయలేదు. సో ఇన్వెస్టర్స్ అందరికి ఒక్కసారిగా కోపం వచ్చింది అన్నట్టు. ఏంటంటే బయట లైక్ దీనికి అగైనెస్ట్గా న్యూస్లో వస్తున్నాయి, మీరేమో లైక్ మన ఎక్స్చేంజెస్ అన్నీ లైక్ అండర్ మెయింటెనెన్స్ బోర్డు పెట్టి పక్కకు పెట్టేశారు. సో మా అక్కడ పైసలన్నీ మాకు బ్లాక్ అయిపోయాయి, మేము క్యాష్ అవుట్ చేయలేకపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ తోటి లిస్బాన్ అని ఒక ఈవెంట్ పెట్టారనంటే, ఆ ఈవెంట్కి మీరు రండి, మాకున్న లైక్ డౌట్స్ అన్ని క్లారిఫై చేయండి, మీరు ఖచ్చితంగా రావాల్సిందే అన్న పాయింట్లో చెప్పారు. ఆమె కూడా ఓకే డన్, మీన్ లిస్బాన్ ఈవెంట్కి వస్తాను నేను, సో అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని అన్నారు అన్నట్టు. సో ఓకే, వాళ్ళందరూ కూర్చున్నారు, గ్రౌండ్లో కూర్చున్నారు, ఆమె కోసం వెయిట్ చేశారు. సో విచిత్రం ఏంటంటే, ఆ రోజటి నుంచి రుజా ఇగ్నతో అనే పర్సన్ ప్రపంచంలో మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. సో ఆ రోజటి నుంచి ఆమె మిస్సింగ్ అన్నట్టు. సో కొందరేమో లైక్ ఆమె చనిపోయింది అంటారు, కొందరేమో లైక్ ఎవరో మర్డర్ చేశారంటారు, కొందరేమో ఆమె దాక్కొని ఉంది, లైక్ ఎక్కడనో తెలియని ప్లేస్లో హైడ్ అయి ఉంది అంటారు. సో స్టిల్ ఇప్పటికీ లైక్ ఈ రోజుకి కూడా ఆమె జాడ ఏంటి, కంప్లీట్గా అసలు ఏమైంది అన్న పాయింట్ తెలియదు. స్టిల్ ఇప్పటికీ ఆమె మిస్సింగ్ లిస్ట్లోనే ఉంది. ఆ రోజు నుంచి ఆమె గాల్లో కలిసిపోయింది. అలాగే గ్లోబల్ లెవెల్లో $1 బిలియన్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా గాల్లో కలిసిపోయింది. సో డబ్బులు ఏమైనా వెనక్కి తెచ్చుకుందామా అంటే అది ఎక్కడుందో తెలియదు. సో ఎవరైనా అడుగుదామా అంటే ఆ పర్సను లేరు. సో లైక్ దిక్కుతోచని పరిస్థితిలో ఇన్వెస్టర్స్ అందరూ ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. మనం కూడా ఇలాంటి స్కామ్స్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే,
ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇనీషియల్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుడ్డిగా అందరు పెడుతున్నారు కాబట్టి నేను కూడా పెట్టాలి అన్న పాయింట్ అలా ఉండకండి. సో ఎప్పుడైనా సరే మన ఓన్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ సపోజ్ అది 1%లో ఉండని, 10%లో ఉండని, 50%లో ఉండని, కానీ మన ఇన్పుట్స్ అనేవి లేకపోతే మన లైక్ సమ్ అనాలిసిస్ అనేది చేసి ఉండాలి. బేసిక్ అనాలిసిస్ లేకుండా లైక్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ భూమిలో ఉంది నేను కూడా పెట్టేస్తా అన్న పాయింట్ ఎప్పుడు ఉండకండి. సో దాంతోపాటు లైక్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ క్రిప్టోకరెన్సీకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ లేదు అంటే అది క్రిప్టోకరెన్సీ కాదని అర్థం. సో నౌడేస్ డైలీ కొత్త క్రిప్టోకరెన్సీ చూస్తున్నాం, లైక్ డిఫరెంట్ నేమ్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందా లేదా. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది సేఫెస్ట్ పాయింట్. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మనకు డీటెయిల్గా తెలియాలంటే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో కావాలంటే అది చూడండి. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటేనే క్రిప్టోకరెన్సీ సేఫెస్ట్ అన్నట్టు. సో అది లేకపోతే క్రిప్టోకరెన్సీ కాదు, అది అదొక స్కామ్ అని చెప్పాలి, అదొక ఫ్రాడ్ అని చెప్పాలి. సో జస్ట్ లైక్ వన్ కైండ్ స్కామ్ లాగా. సో కాబట్టి డ్యూ డిలిజెన్స్ పెట్టండి. లైక్ ఇనీషియల్గా బేసిక్ అనాలిసిస్ అనేది చేయండి. లో టైం హై రిటర్న్స్, దీంట్లో ప్రతిసారి 50-50 అండి. సో ఒక 50% నిజమై ఉండొచ్చు, 50% అబద్ధం కూడా అయ్యుండొచ్చు. సో కాబట్టి రెండిటికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొన్ని లైక్ దాని ట్రూ ఏంటి లేకపోతే దాని నిజం ఎంత అనేది వెరిఫై చేయకుండా మాత్రం గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో మీకు కాన్సెప్ట్ అదంతా నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో పింక్ చేయండి, నేను ఆల్వేస్ అవైలబుల్ ఉంటాను. సో దాంతోపాటు లైక్ నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి. సో ఎందుకంటే ప్రతిదీ మన హార్డ్ అండ్ మనీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పిన టిప్స్ ప్రికాషన్స్ కొంచెం ఫాలో అవ్వండి. సో మళ్ళీ చెప్పేదే, సో వీడియో కంటెంట్ నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి. సో అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.